హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ బ్యాక్ టు వే2 మీడియా। ఈ రోజు మన సాక్షిలో వార్తలు చూసుకున్నట్టయితే మళ్ళీ తెరపైకి ఇచ్చంపల్లి సాగర్ కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ ముందు సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రతిపాదన గోదావరి జలాలను వినియోగించాలనుకుంటే దీనిపై చర్చకు సిద్ధమని వెల్లడి। గతంలో ఈ అనుసంధాన ప్రాజెక్టుకు ప్రతిపాదించిన కేంద్రం 15.8 టీఎంసీలను సామర్థ్యంతో ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రణాళిక రోజుకు 2.2 టీఎంసీలు నీటి సాగర్కు మళ్లించేలా ఎన్డబ్ల్యూడీఏ డిపిఆర్ మొత్తం 230 టీఎంసీలో తెలంగాణకు 65, ఏపీకి 80, తమిళనాడుకు 84 టీఎంసీలు కేటాయింపు। ఏపీ చేపట్టిన బనకచెర్లను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు ముందుకు తెచ్చిందని తెలంగాణ అధికారులు వివరించారు। గురువారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను సత్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి గోదావరి జలాలను కృష్ణా బేసిన్ తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పూర్తిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ గతంలో కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధాన ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చింది। గోదావరి జలాలను వినియోగించదలసిందే, కేంద్రం సహాయం అందించిందే అని తెలిపింది। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రతిపాదనను తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ముందుంచారు। దీంతో 4 ఏళ్ల కిందట గోదావరి కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా జాతీయ వనరుల అభివృద్ధి సంస్థ ఎన్డబ్ల్యూడీఏ తయారు చేసిన ఇచ్చంపల్లి సాగర్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది। మొత్తం 247 టీఎంసీల మళ్లింపు ఎన్డబ్ల్యూసీ 2020-21లో రూపొందించిన సంబంధిత రాష్ట్రాలకు అందజేసిన డిపిఆర్లో వివరాలు తెలియజేశారు। అలాగే నిన్న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ సిపిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే జలవనరుల శాఖ నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కలవడం జరిగింది। అలాగే గోదావరి జలాలు వినియోగించుకోవాలని, దీనిపై సమస్యలను పరిష్కరించాలని నిన్న రేవంత్ రెడ్డి సిఆర్ పాటిల్కు వివరించడం, అలాగే ఇచ్చంపల్లి సాగర్ ప్రాజెక్టు కూడా మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు। మళ్ళీ దీనిపై సమగ్ర విచారణ జరపాలని, నీటిని మాకు సాగర్లోకి మళ్లించాలని కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు నిన్న వివరించారు। అలాగే 2 రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా తగిన న్యాయం చేస్తామని సిఆర్ పాటిల్ నిన్న వివరించారు। థ్యాంక్ యూ। మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా। నేను సురేష్। ప్లీజ్ సబ్స్క్రైబ్ వే2 మీడియా। థ్యాంక్ యూ।